కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే, ఎప్పుడైతే తన జీవితంలో హృదయ మార్పిడి జరుగుతుందో అప్పుడే ప్రారంభించబడుతుంది. నువ్వు నేను దేవుణ్ణి తండ్రి అని ఎప్పుడు పిలవగలమో తెలుసా? ఎప్పుడైతే మన హృదయంలోకి యేసుక్రీస్తు అడుగు పెడతాడో అప్పుడే దేవుణ్ణి తండ్రి అని పిలవగలం. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా తండ్రి అని పిలిస్తే ఎవరు వస్తారో తెలుసా? మీకు మీ జీవితాల్లో యేసుక్రీస్తును చేర్చుకోకుండా, నిజమైన మార్పును మీరు కలిగి ఉండకుండా, హృదయ మార్పిడి జరగకుండా మీరు తండ్రి అని పిలిస్తే యేసు కాదు మిమ్మల్ని చూసేది. మరెవరు? సైతానే. ఎందుకని? హృదయ మార్పిడి జరగకుండా, ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఒక వ్యక్తి దేవుని కుటుంబంలో సభ్యునిగా చేరకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారము లేదు. పిలిచినా దేవుడు పలకడు. ఎందుకని? నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కాలా. నువ్వు దేవుని బిడ్డవు కాకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే ఆయన పలికే అవకాశము లేనే లేదు. నేను చెప్పే ఈ విషయము యేసుక్రీస్తు భూమి మీద బోధిస్తున్న రోజుల్లో ఇదే విషయం మధ్య కొంత తర్జన భర్జన అయింది. చూస్తారా? యోహాను సువార్త 39వ వచనము 8వ అధ్యాయము. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని చెప్పారు. యేసుక్రీస్తుకు అక్కడున్న యూదులకు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. యేసు అంటాడు మీ తండ్రి వేరు, యూదులు అంటారు మా తండ్రి దేవుడు. యేసు అంటాడు మీ తండ్రి దేవుడు కాదు. వాళ్ళు అంటారు మా తండ్రి దేవుడే. యేసు అంటాడు మీ తండ్రి దేవుడైతే మరి మీ జీవితాల్లో పాపం ఎందుకుంది? మీ తండ్రి దేవుడైతే మరి మీ జీవితాల్లో అబద్ధాలు ఎందుకున్నాయి? మీ తండ్రి దేవుడైతే మరి మీరు ఎందుకు సైతాన్ చెప్పినట్టుగా చేస్తున్నారు? మీ తండ్రి దేవుడైతే మీరు ఎందుకు శరీరానుసారంగా నడుస్తున్నారు? మీ తండ్రి దేవుడు కాదు. యూదులకు ఎంత కోపం వచ్చింది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా తండ్రి దేవుడే. యేసు అంటున్నాడు మీ తండ్రి దేవుడు కాదు. యేసు యూదులు వీళ్ళిద్దరి మధ్య చూడండి ఎటువంటి ఆర్గ్యుమెంట్ నడుస్తుందో. వాళ్ళు అంటున్నారు మా తండ్రి అబ్రహాము. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాంలా జీవించాలి మీరు. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాంలాగా దేవుణ్ణి వెంబడించాలి. మరి మీరు ఎందుకు వెంబడించట్లా? మీరెందుకు నా వాక్యాన్ని అంగీకరించటంలా? మీరెందుకు నా మాటలను స్వీకరించట్లా? మీరెందుకు నేను చెప్పినట్టుగా జీవించటంలా? నేను చెప్పినట్టుగా మీరు జీవించరు, నా మాటలను అంగీకరించరు, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారు. పైపెచ్చు అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటారు. ఒట్టి మాట. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత సూటిగా యూదులతో అనగా తన వారితో ఈ మాట చెప్పాడో ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్న అనేక మందితో యేసు చెప్తున్నాడు. ఏమని? మీరు అనుకుంటున్నారు క్రైస్తవులు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు ఆత్మీయులు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు దేవుని పిల్లలు అని చెప్పి. ప్రభు అంటున్నాడు నేను చెప్తున్నా మీరు దేవుని పిల్లలు కాదు. ఎంత చక్కగా బైబిల్ చదివినా, ఎంత చక్కగా మందిరానికి వెళ్ళినా, ఎంత చక్కగా వాక్యాన్ని విన్నా, ఎంత చక్కగా కానుకలు ఇచ్చినా ఇవన్నీ కూడా యూదులు చేసేవాళ్ళు, పరిసయ్యులు చేసేవాళ్ళు. అయినా వారు దేవుని పిల్లలుగా పిలవబడలా. ఎందుకని? పైకి మాత్రమే భక్తి అనే రంగు పూసుకొని లోపల మాత్రం దేవునికి చోటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి యేసు అంటున్నాడు మీరు అబ్రహాము కుమారులు కాదు. వాళ్ళంటారు అబ్రహాము కుమారులమే కాదు, మేము దేవుని పిల్లలము. అప్పుడు యేసుక్రీస్తు ఇంకా స్పష్టం చేయదలిచాడు. ఏమిటా స్పష్టత?
41వ వచనము, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, వ్యభిచారం వల్ల మేము పుట్టలా, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహించట్లా? మీరేలా నా మాటలు అంగీకరించట్లా? నేను చెప్పిన దానిని స్వీకరించట్లా? ఎందుకు మీరు నా మాటలు వింటం లేదంటే, ఎందుకు మీరు నేను ఆశించినట్టుగా ప్రకటిస్తున్నట్టుగా మీరు చేయటం లేదంటే, 44వ వచనము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎంత ధైర్యం అండి యేసయ్యకు! మీరు అంటున్నారు దేవుని పిల్లలం అని చెప్పి, ఇప్పుడు స్పష్టంగా చెప్పదలిచా ఏమనంటే, మీరు దేవుని పిల్లలు కాదు. మరి మేము ఎవరి పిల్లలము? సైతాను పిల్లలు. మీరు మీ తండ్రి అయిన ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. కిందేముంది అపవాది అనే మాటకు అర్థము? సాతాను సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమేనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. స్పష్టంగా చెప్పేశాడు, స్పష్టంగా తేల్చేశాడు. ఏమిటి? అబద్ధము చెప్పేవాడు అబద్ధానికి జనకుడైన సైతాను కుమారుడు, సైతాను కుమార్తె. వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు సైతాను కుమారుడు, సైతాను కుమార్తె. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఈ శరీరాన్ని మలినం చేసుకుంటూ జీవించేవాడు సైతాను కుమారుడు, సైతాను కుమార్తె. అందులో సందేహము లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా ఆనాడు ఈ విషయాన్ని తేల్చేశాడు. అయితే అడుగుతున్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలరు, నేను పాపానికి తావు ఇవ్వటంలా, ఒకప్పుడు పాపిష్టివాడిని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు నా శరీరము చెప్పినట్టుగా చేసిన వాడిని, కానీ ఆ పాత రోత హృదయాన్ని నా యేసు తొలగించాడు, నాకు తన హృదయాన్ని ఇచ్చాడు, ఈ హృదయాన్ని మార్చేశాడు. నా జీవితంలో హృదయ మార్పిడి జరిగింది, మారు మనస్సు నేను పొందాను, నూతన పరచబడ్డాను. యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. నాలో ఉన్న పాత జీవితము గతించింది, నాలో ఉన్న పాత ఆలోచనలు గతించినాయి, నాలో ఉన్న పాత కోరికలు రోత ఆలోచనలు గతించినాయి. నా ప్రభు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు అని చెప్పగలిగిన వాడే అసలైన క్రైస్తవుడు. అడుగుతున్నా ఈరోజు, అలా సాక్ష్యము చెప్పగలిగిన క్రైస్తవులు మన మధ్య ఎంతమంది? పుట్టుక క్రైస్తవులట, పుట్టుక క్రైస్తవులట, పేరుకు క్రైస్తవులట, ఆదివారపు క్రైస్తవులట, పండగ క్రైస్తవులట, వీళ్ళందరూ దండగ క్రైస్తవులు. ఈ భూమి మీద ఒకే ఒక్క క్రైస్తవుడు ఎవరో? క్రీస్తును తన హృదయంలో చేర్చుకొని ఆయనను వెంబడించేవాడే అసలైన క్రైస్తవుడు. ఉన్నాడా ఈరోజు అటువంటి క్రైస్తవుడు మన మధ్య? ఆ ప్రభువు ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపిష్టి మనిషి కోసం తన ప్రాణాన్నే సిలువలో దారపోసిన వాడు, అమూల్యమైన తన రక్తాన్ని చిందించిన వాడు, తనకున్న సమస్తాన్ని అప్పగించినవాడు. ఆ ప్రభు అంటున్నాడు ఏమని? నువ్వు క్రైస్తవుడివా? నా పేరు పెట్టుకున్న నువ్వు క్రైస్తవుడివా? నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపానికి లొంగిపోతూ, అల్పకాల పాప భోగాలకు వంగిపోతూ, ప్రతి చిన్న శోధనకు తల వంచేస్తూ నువ్వు నా కుమారుడు అని చెప్పుకుంటున్నావు. సిగ్గులేదో? ఆదివారం మందిరానికి వస్తావు కానీ మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరలా నీ పాత జీవితమే. ఇలా మీటింగ్స్కి వచ్చి నూతన తీర్మానాలు తీసుకుంటావు కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా పాత జీవితమే. సిగ్గులేదు? క్రైస్తవుడు అబద్ధాలు చెప్పకూడదని, క్రైస్తవుడు దొంగతనాలు చేయకూడదని, క్రైస్తవుడు మోసాలు చేయకూడదని, క్రైస్తవుడు నీతిగా యథార్థంగా జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉండగా, అటువంటి యథార్థమైన జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి నాందిగా ఉండవలసిన నీవు ఈ లోకంలో జీవిస్తూ నీచంగా బ్రతకడానికి సిగ్గులేదు?
ఒకరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, ఒక 2 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు అయ్యా. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటం లేదయ్యా, పైపెచ్చి బెదిరిస్తున్నాడయ్యా, ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఇందుకు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అన్నా. నేను నమ్ముకోవట్లేదయ్యా. మరి నువ్వెందుకు ప్రార్థన చేయమంటున్నావు? వాడు మీ వాడనయ్యా. ఏమన్నాడు? వాడు మీ వాడే. నాకు అర్థం కాల. మా ఓడంటే ఏందయ్యా? మా ఓడంటే ఏంటి? మీ క్రైస్తవుడే. మీ క్రైస్తవుడే మాట తప్పి డబ్బు తీసుకొని ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడు. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మీ ఓడు చేస్తున్న పనిని గురించి దేవుడు చెప్పుకుంటే మీ దేవుడు ఏమైనా వాడిని మారుస్తాడేమో. సిగ్గనిపించింది నాకు, సిగ్గనిపించింది. క్రైస్తవుడై ఉండి మాట తప్పడం, క్రైస్తవుడై ఉండి అబద్ధాలు చెప్పడం, క్రైస్తవుడై ఉండి బూతులు మాట్లాడడం, క్రైస్తవుడై ఉండి అక్రమముగా సంపాదించడం, క్రైస్తవుడై ఉండి మోసపూరితమైన జీవితం జీవించడం, క్రైస్తవుడై ఉండి నటించడం, మనుషుల్ని మాయ చేయటం తగునా? అటువంటి వారితో యేసు అంటున్నాడని తెలుసా? మీరు నా పిల్లలు కాదు, మీరు సైతాను పిల్లలు. మీరు సైతాను పిల్లలై ఉండి నా పిల్లలుగా నటిస్తున్నారు. నా చుట్టూ ఉన్న నా బిడ్డలను మోసం చేస్తున్నారు. ఉన్నారా ఈరోజు? నటిస్తూ దేవుని సంఘాన్ని, ఆత్మీయులను మోసం చేసే సైతాను బిడ్డలు. ఒకవేళ నువ్వు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా ఈరోజు వచ్చి కూర్చున్నట్లయితే నువ్వెవరో తెలుసా? నేను చెప్పట్లేదు సుమా, ప్రభువే అంటున్నాడు. ఎవరితో అన్నాడు? యూదులతో అన్నాడు. ఎవరితో ఏమన్నాడు? మీరు మీ తండ్రి చెప్పినట్టుగా చేస్తారు తప్ప నేను చెప్పినట్టుగా కాదు. అడుగుతున్నా, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావా? ఆత్మానుసారంగా జీవిస్తావా? బైబిల్ చెప్పినట్టుగా జీవిస్తావా? లేదా నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు జీవిస్తావా? ఒక అమ్మాయి వస్తుంది చూడు అంటే వెంటనే చూస్తావా? కోపం వచ్చి నోరు జారు అంటే నోరు జారుతావా? ఒక మలినమైన దృశ్యం టీవీలో కనిపిస్తే పడి చూస్తావా? అడుగుతున్నా, నీ శరీరానికి లొంగిపోయేవాడిగా నువ్వు ఉన్నావా? లేదా ఆత్మ నియమము ద్వారా నడుస్తున్న వాడివై ఉన్నావా? ఆత్మ నియమము ద్వారా నడిచేవాడివైతే బైబిల్ సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ కూడా దేవుని బిడ్డలని పిలువబడతారు. ఈరోజు నిన్ను నడిపించేది నీ శరీరమా లేదా ఆత్మీయత? ఏది నిన్ను నడిపిస్తుంది? ఒకవేళ నిన్ను ఆత్మీయత నడిపిస్తున్నట్లయితే, దేవుడే నిన్ను నడిపిస్తున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. మనము దేవుని బిడ్డలమైతే, దేవుని కుమారులము కుమార్తెలమైతే ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాలి కదా. అలా ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాల్సి వస్తే ఆ తర్వాత మనం చేయాల్సిన పనేమిటి? నేను ఒకప్పుడు పాపిష్టి దాన్ని. కానీ మా సంఘంలో మా సంఘ కాపరి కార్చిన కన్నీటి వల్ల, ఆయన అందించిన వర్తమానాల వల్ల, లేదా టీవీలో వస్తున్న కల్వరి స్వరం వల్ల, ఇలా మీటింగ్లో పాల్పంచుకోవడం వల్ల నా తప్పు నేను తెలుసుకున్నా. పాపిష్టి వాణ్ణి అని గ్రహించా, పశ్చాత్తాపడ్డా. ఇప్పుడు నేను రక్షించబడ్డా, ఇప్పుడు నేను ప్రభు బిడ్డగా ఉంటున్నా అన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ చేయి చూపించండి. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే చేయి చూపించండి. ఏమిటి ఇంతమందిలో అంత తక్కువ? చూడండి, చేతులు లేవటంలా. అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే, చేయి చూపించిన వాళ్ళేమో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాము, ప్రభువు మా జీవితాల్లో నూతన హృదయాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారు. మరి మిగిలిన వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏమిటి అంటే, నేనెందుకు అనవసరంగా చెప్పటం? ఒకవేళ నేను చెప్తే మరలా మీరు మనసులో గాయపరచబడతారు. మీ మనస్సాక్షే చెప్తుంది ఏమని? ఇంకా మా జీవితాలు ప్రభు ఆశించినట్టుగా మార్పును పొందుకోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మార్పు చెందకుండా, మార్పు నొందుకోకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే క్రీస్తు రాకలో ఎత్తబడవు, క్రీస్తు దీవెనలు పొందుకోలేవు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి సహోదరి సహోదరుడు వారి వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటో, ఆత్మీయ జీవితంలో అలవరచవలసినటువంటి ఆత్మీయ పద్ధతులు ఏమిటో త్వరగా చెప్పేసేయాలని ఆశపడుతున్నా. నేను చెప్పే ఈ విషయాలు మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరచాలని, స్థిరపరచాలని ఆశిస్తున్నా. ఒక వ్యక్తి మొదటిగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, నా పాత జీవితము,
నా రోత జీవితము నేను విడిచిపెట్టా, ఇకను జీవించున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి పాతవాడు ఏమైపోయాడు? యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డా. నా పాత జీవితము చచ్చిపోయింది. పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు. లోకానుసారంగా జీవించే సతీష్ కుమార్ చచ్చిపోయాడు. నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను అని అంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. నిజంగా నీ పాత రోత జీవితాన్ని విడిచిపెడితే ఆ తరువాత వెంటనే చేయాల్సిన పని ఏంటో చెప్తారా కాస్త? ఒక వ్యక్తి తన పాత రోత జీవిత విషయంలో చచ్చిపోయినట్లయితే ఆ తర్వాత వెంటనే జరగాల్సిన పని ఏంటో చెప్తారా? చచ్చిపోయిన వారికి వెంటనే జరగాల్సిన పని ఏంటో చెప్తారా? చెప్పండి. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? 40 సంవత్సరాలుగా కాపురం చేసిన మా ఆయన అని చెప్పి ఎంత అన్నా, 40 సంవత్సరాలు కాపురం చేసిన భర్త చచ్చిపోతే ఓ పక్క ఏడుస్తానే ఉంటుంది భార్య, రెండో పక్క పిల్లల్ని పిలిచి అంటూ ఉంటుంది. ఏమని? ఎప్పుడంట? ఓరి 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 40 సంవత్సరాలు కాపురం చేసిన భర్త చచ్చిపోతే ఎప్పుడు అంటున్నారు? మధ్యాహ్నం అంటున్నారా, సాయంత్రం అంటున్నారా? ఏమిటి? తీసుకెళ్ళిపోవడం. ఒరే పెద్దడా చిన్నడా, 40 సంవత్సరాలుగా కాపురం చేశానురా, చచ్చిపోయినంత మాత్రాన ఆయన తీసుకెళ్తే నేను ఎలా ఒప్పుకోనరా, ఒక 4 రోజులు ఇంట్లో పెట్టండి రా అన్న భార్యలను మీరు ఎప్పుడైనా చూసారా? అన్నా మీకు నా సంగతి తెలియదన్నా, మా ఆయన పోవాలే కానీ 6 రోజులు పెడతానన్నా అంటే పోవాలనే. సో చచ్చిపోయిన వాడిని మొట్టమొదటిగా చేయాల్సిన పని అని చెప్పండి. సాధారణంగా ఈరోజు చనిపోతే రేపటి కల్లా సమాధి చేసేయాలి. ఒకవేళ అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచో ఒకవేళ కుటుంబ సభ్యులు రావాల్సి వస్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఐస్ బాక్స్లో పెట్టి వెంటనే వాళ్ళు రావడం ఆలస్యం. వాళ్ళు వస్తున్నారు, కారు దిగుతున్నారు అంటే చెప్పండి, మేము సమాధి తోటలు తీసుకెళ్తాం, అక్కడ కలుసుకోమనండి. ఎందుకని? 1 గంట కూడా ఆలస్యం కుదరదు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని వెంటనే చేయాల్సిందేంటి? సమాధి. ఒప్పుకుంటారా? అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్. శరీర సంబంధంగా ఒక వ్యక్తి చచ్చిపోతే వెంటనే చేయాల్సిన సమాధి కార్యక్రమం. మరి ఆత్మానుసారంగా ఒక వ్యక్తి తన పాత రోత జీవిత విషయంలో చచ్చిపోయిన వాడైతే, ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతడు నూతన జన్మను పొందుకుంటున్నాడు, నూతన హృదయాన్ని పొందుకుంటున్నాడు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అలా నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి తన పాత జీవితాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఆ సమాధి చేసే కార్యక్రమమే బాప్తిజం. తెలుసా మీకు? బాప్తిజం అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. బాప్తిజం అంటే చాలామందికి సత్యం తెలియదు. బాప్తిజము అంటే సమాధి కార్యక్రమం. ఏమిటండి బాప్తిజం అంటే? సమాధి. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. బాప్తిజం అంటే ఏమిటి? 3వ వచనము. క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో పాటు ఏంటంట? పాతి పెట్టబడితిమి. మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో చేయి చూపించండి. ఇంతమంది బాప్తిజం పొందుకున్నారట. ఓకే, అడుగుతున్నా, బాప్తిజం తీసుకున్నావు కదా? ఎస్. ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఒక వ్యక్తి, నేను పాపిని, ఆ పాపిష్టి జీవితాన్ని నా ప్రభువు సిలువ వేశాడు. ఆ పాత సతీష్ కుమార్ లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఏం చేయాలి? సమాధి చేయాలి. చచ్చిపోయిన సతీష్ కుమార్ సమాధి చేయబడ్డాడు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నా పాత జీవితాన్ని సమాధి చేసేశారు. అవునా? ఇప్పుడు చేయి చూపించండి. నేను బాప్తిజం తీసుకోవడం ద్వారా నా పాత జీవితము, రోత జీవితము సమాధి చేయబడింది. ఇప్పుడు నేను ఒక నూతన వ్యక్తిగా జీవిస్తున్నాను, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను అన్నవారు చేయి చూపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని మీరు సమాధి చేసిన తర్వాత, ఆ వ్యక్తి సమాధి అయిపోయిన తర్వాత, మీరు సమాధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తర్వాత
ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత, ఎవరో వచ్చి తలుపు తట్టిన తరువాత, మీరు వెళ్ళి తలుపు తీసిన తరువాత అటుపక్క ఉన్న వ్యక్తి, ఎరా అంత స్పీడ్గా పాతి పెట్టేసావు నన్ను అన్నాడు అనుకోండి. మీకేమైనా అర్థమైందా? మీరు ఎవరినైతే కప్పెట్టారో, ఎవరినైతే సమాధి చేశారో, అలా సమాధి చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి ఎవరో తలుపు కొట్టారు. తలుపు తెరిస్తే మీరు ఎవరిని కప్పెట్టారో వాడే మరలా వచ్చాడు. ఏమంటారు? దే 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 అంటే అర్థమేంటి? దే 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 దెయ్యం దెయ్యం. అవునా? అవునా? చచ్చిపోయిన వాడు మరలా కనిపించటానికి వీలు లేదు. ఒకవేళ కనిపిస్తే వాడు దెయ్యమై వచ్చుంటాడు. అవునా? అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? చచ్చిపోయిన వాడు, సమాధి అయిపోయిన వాడు మరలా తిరిగి కనిపించడానికి వీలు లేదు. చచ్చిపోయిన వాడు ఎవడు? త్రాగుబోతోడు. చచ్చిపోయిన వాడు ఎవడు? తిరుగుబోతోడు. చచ్చిపోయిన ఆమె ఎవరు? గయ్యాలి. చచ్చిపోయిన ఆమె ఎవరు? ప్రతి ఒక్కరితో గొడవపడద్ది. చచ్చిపోయిన అతను ఎవరు? బూతులు మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పాడు, దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు, సంఘ కాపరులను ఎదిరించేవాడు, బెదిరించేవాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు మరలా కనిపించడానికి వీలు లేదు. సహోదరి సహోదరుడా, ఒకవేళ నిజంగా నువ్వు నా పాత జీవిత విషయంలో చచ్చిపోయాను, చచ్చిపోయిన వ్యక్తి సమాధి చేయబడ్డాడు అనే విశ్వాసంతో నీవు సమాధి చేయబడితే, ఏ విషయంలో నువ్వు చచ్చిపోయావో, ఏ పాప విషయంలో నువ్వు చనిపోయావో, ఏ పాపిష్టి క్రియల విషయంలో నువ్వు చనిపోయి సమాధి చేయబడ్డావో, మరలా ఆ జీవితము నీలో కనిపించడానికి వీలు లేదు. అవునా? మరలా సమాధి చేయబడిన వ్యక్తి కనిపించడానికి వీలు లేదు. ఒకవేళ సమాధి చేయబడిన వ్యక్తి మరలా నీలో కనిపిస్తే, అడుగుతున్నా నువ్వు బాప్తిజం తీసుకోకముందు బూతులు మాట్లాడేవాడివి, బాప్తిజం తీసుకున్న తరువాత మరలా నీలోంచి బూతులు వస్తే, వాడు లేచి వచ్చాడన్నమాట. ఎవడో అంటే అర్థం ఏమిటి? బూతులు మాట్లాడే నీవు బాప్తిజం తీసుకోవడం ద్వారా ఆ పాత జీవితాన్ని సమాధి చేస్తే, ఇప్పుడు నీలోంచి బూతులు రావడానికి వీల్లేదు. కారణం ఏమిటి? వాడు చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు. మరి ఇప్పుడు మళ్ళా నీలో బూతులు వస్తుంటే నీలో సైతానుగాడు చేరాడు. మరలా నువ్వు తప్పుడు పనులు చేసేవాడిగా ఉంటే మరలా నీకు దయ్యం పట్టింది. మరలా నీవు ఆ పాత రోత జీవితాన్ని ప్రారంభించావు. అలా నువ్వు మరలా పాత రోత జీవితాన్ని ప్రారంభించాలంటే సైతాను నీలో ప్రవేశించాలి. సైతానుకు నీవు లొంగిపోయి ఉండాలి. అలా సైతాను నీలో ప్రవేశించకుండా మరలా నువ్వు పాపం జోలికి వెళ్ళడానికి సాధ్యము కాదు. ఎంతమంది సమాధి కార్యక్రమాలు జరిగిపోయినా మరలా పాత జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు మనలో ఎంతమంది లేరు? ఒక సహోదరి వచ్చి నాతో అంటుందయ్యా, 10 సంవత్సరాల క్రితం మా ఆయన బాప్తిజం తీసుకున్నాడయ్యా, బాప్తిజం తీసుకోక మునుపు పచ్చి త్రాగుబోతాడయ్యా, 10 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నాడయ్యా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తాగుతున్నాడయ్యా. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఏమై వచ్చాడు మరలా బయటికి? దెయ్యమై వచ్చాడు. సమాధి చేయబడిన జీవితం మళ్ళీ కనిపించడానికి వీలు లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, క్రైస్తవుడు ఎవరో, క్రైస్తవుడు కలిగి ఉండేటటువంటి లక్షణాలేమిటో ఆయన సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. ఒక వ్యక్తి తన హృదయంలో నీకు చోటిచ్చినప్పుడు, నీవు ఆ హృదయంలోకి వచ్చినప్పుడు నాయన ఆ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఆ వ్యక్తి తన పాత రోత జీవితాన్ని విడిచిపెడతాడు. నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడతాడు. మరి పాత జీవితము సమాధి చేయబడుతుంది. అదే కదా బాప్తిజము. బాప్తిజము సమాధికే కదా సాదృశ్యము. అలా సమాధి చేయబడిన మేము మరలా సమాధి చేయబడిన వ్యక్తి మాలో కనిపించడానికి వీల్లేదు. చచ్చిపోయిన వాడు మరలా కనిపిస్తే దెయ్యం అంటాం, సైతాన్ అంటాం. ఏ పాత జీవితాన్నైతే, రోత జీవితాన్నైతే మేము సమాధి చేశామో అది మరలా మాలో కనిపిస్తే అంతకంటే సాతానేంద్రియమైన కార్యం ఏముంటుంది? అంతకంటే దుష్టత్వము ఏముంటుంది? అందుకే క్షమించు నాయన, మమ్మల్ని మన్నించయ్యా అని ఎవరైతే ఈరోజు ప్రభువా తమ జీవితాన్ని పునరంకితం చేసుకుంటున్నారో,
నీ కొరకు సాక్షిగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. కర్నూలు పట్టణంలో ఇంతటి జన సమూహం ఈ యొక్క కూటాలకు రావడం ఇది మొదటిసారి. కల్వరి మహాసభలకు ప్రజలు స్వచ్ఛందంగా వారంతకు వారుగా తరలి రావడం అనేది దేవుని గొప్ప కార్యం. ఎన్నో మీటింగులు చూసాం కానీ ఇటువంటి మీటింగ్ని ఎప్పుడు చూడలేదు. ఈ ఒక్క వాక్యం ద్వారా తాగుబోతులు తిరిగిబోతులు మారుతారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంత అద్భుతంగా ఉన్నది. ఆయన చెప్పిన వాక్యమును బట్టి ఈ కర్నూలు పట్టణానికంతా దీవెన వచ్చింది. చెప్పిన వాక్యం బట్టి నేను మారాను. నాలాంటి యవనస్తులు కూడా మారాలని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు సిగరెట్ మందు అన్ని అలవాట్లు ఉండేటివి, ఇప్పుడు వాక్యం ధరలు అన్ని మానేసుకోవాలనుకుంటున్నా. కర్నూలు చరిత్రలో ఇంత ఘనంగా జరిగింది ఇంతవరకు చూడలేదండి. ముందు నామగారితో క్రైస్తవుగా ఉండేవాడిని. ఉన్నటువంటి వాక్య పరిచర్య ద్వారా నిజమైన క్రైస్తవుగా జీవించాలనుకుంటున్నాను. కొన్ని రోజులు దేవుని నమ్మి ఇడిచిపెట్టేసినాను. నేను శ్రమలు ఇబ్బందులు లోకంలో ఉండేదానికంటే చచ్చిపోయేది మేలు అనే ఆశతో ఉండేది. ఇప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత బతకాలని నిర్ణయించుకున్నాను. ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను. మేము కర్నూలులో ప్రవాహం లాంటి ప్రజలను ఇక్కడ మొట్టమొదటిగా కర్నూలులో చూశాము. వర్తమానం చాలా దీవెనకరంగా ఉంది. బ్రదర్ గారి మెసేజ్ ఎలాంటిదంటే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినంత ఆనందంగా ఉంది మాకు. సతీష్ కుమార్ గారి వాక్యం ద్వారా చాలా ఆత్మలు కదిలింపబడినాయి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉందండి. ఎట్లా యేసుప్రభు బోధనలు అయితే ఉన్నాయో అలాగనే దైవజనులు అలాగే చెప్పారు. కాబట్టి ఇది నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఈరోజు చాలామంది అరుదు. కానీ సతీష్ కుమార్ అయ్య గారు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తారండి. ఒక మెసేజ్ ఉంటే చాలండి, ఖచ్చితంగా ఆ మనిషి ఖచ్చితంగా మారు మనసు పొందుతాడు. మీ జీవితాలు నిజంగా మారాలంటే, ఉన్నది ఉన్నట్టుగా దేవుని స్వరం వినాలంటే కల్వరి మహోత్సవాలకు వెళ్ళండి. అక్కడ ఖచ్చితంగా మీరు ఆత్మీయ మేలులను పొందుతారు. ఎక్కడ జరిగినా కానీ మీరు అక్కడ మిస్ కావద్దండి. దేవుని స్వరాన్ని విని ఆత్మీయ మేలును పొందండి.